ఉపవాస ప్రార్థన దీక్ష అను పాఠము ధ్యానం చేసుకుందాం. ఉపవాస ప్రార్థన దీక్ష అను పాఠము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన లూకా గారు వ్రాసిన లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం చదువుకుందాం. మరియు ఆషేరు గోత్రికురాలు పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. ప్రభునామమున మీకెల్లరకు కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. ఈరోజు ఉపవాస ప్రార్థన దీక్ష గురించి మనందరము కొన్ని విషయాలు దైవజనులు దేవదాసయ్య గారు చెప్పిన కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ఉపవాసము అంటే ఆహారము మాని పనులు తగ్గించుకొని ఎక్కువ సమయం ప్రార్థనలో ఉండుట. ఉపవాసం అంటే ఏంటి? ఆహారము మాని, రెండవది పనులు తగ్గించుకొని ఎక్కువ సమయం ప్రార్థనలో దైవ సన్నిధిలో ఉండుట ఉపవాసం. కనుక దేవుని బిడ్డలారా, ఉపవాసము గురించి మీకు అయ్యగారు తెలియజేసి ఉంటారు. కానీ ఆ 5 మాటల అర్థం మరలా నేను కూడా మీ జ్ఞాపకం చేస్తాను. ఉపవాసము అనగా ఉపేక్షించుకొనుట. అమ్మా చెప్పండి. అనగా ఉపేక్షించుకొనుట అంటే మనలను మనం తగ్గించుకొనుట. అలాగే అనగా పరీక్షించుకొనుట. మనం ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? మనలను మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకొనుట. అనగా వాక్యము ధ్యానించుట. ఏం చేయాలి? వాక్యము ధ్యానించాలి. అలాగే అనగా సహవాసములో ఉండుట. అంటే ఏంటి? సహవాసములో ఉండుట. దైవ సహవాసములో మనం ఉండాలి. అలాగే అనగా మరొక అర్థం సమర్పించుకొనుట. మనలను మనం దేవునికి సమర్పించుకోవాలి. అనగా ముచ్చటించుట, దేవునితో మాట్లాడటం, దేవునితో ముచ్చటించటం. అంటే ఏంటి? ఉపేక్షించుకొనుట. ఉపవాసం ఉన్నప్పుడు బైబిల్ గ్రంథములో చాలా మంది ఏం చేశారంటే గోనె పట్ట కట్టుకున్నారు. ఉపవాసం ఉన్నప్పుడు బైబిల్ గ్రంథములో గోనె పట్ట కట్టుకున్నారు. అలాగే ఉపవాసం ఉన్నప్పుడు బూడిదలో కూర్చున్నారు. ఉపవాసం ఉన్నప్పుడు ధూళి తల మీద పోసుకున్నారు. ఇలాగూ ఉపవాసం ఉన్నప్పుడు తగ్గించుకొనుట మనం చూడగలం. ఉపేక్షించుకొనుట. అనగా పరీక్షించుకొనుట. మనలను మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. అనగా వాక్యము ధ్యానించుట. అనగా సహవాసము చేయుట, సమర్పించుకొనుట. అనగా ముచ్చటించుట. కనుక అన్న గురించి మనం చదువుకున్నాము.
అన్నా గురించి మీరు చదివిన మాటలే నేను జ్ఞాపకం చేస్తాను. ఆషేరు గోత్రికురాలు. అన్నా ఎవరంట? ఆషేరు గోత్రికురాలు. రెండో మాట పనూయేలు కుమార్తె. ఎవరంట ఈమె? పనూయేలు కుమార్తె. అలాగే ప్రవక్తి అని బైబిల్లో దేవుడు వ్రాయించారు. అమ్మ ఎవరు చెప్పండి? ప్రవక్తి అని బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాయించారు. అలాగే నాలుగో మాటగా నాలుగో మాట ఏంటి? బహుకాల విధవరాలు. బహుకాల విధవరాలు అంటే 84 సంవత్సరాలు ఎలా ఉందంట అమ్మ? బహుకాల విధవరాలు అని బైబిల్లో మనం చూడగలం. అలాగే ఐదో మాట దేవాలయము విడవనిది. ఎవరు చెప్పండి? మా దేవాలయము విడవనిది అన్నారు. మనం కూడా ఎంతమంది దేవాలయం విడవకుండా ఉంటున్నారు? మీరందరూ అలాగే ఉంటున్నారా? దేవాలయము విడవనిది అన్న కనుక ప్రతి ఒక్కరు కూడా అన్నావలే ఉండాలి. అమ్మ ఎలా ఉండాలి చెప్పండి? అన్నావలే ఉండాలి. దేవాలయము విడవనిది. అలాగే ఇంకో మాట దేవాలయములో సేవ చేస్తుంది. దేవాలయంలో ఏం చేస్తుందంట? సేవ చేస్తుంది. ఏంటి సేవ అంటే? అన్నాలో ఉన్న ఒక 3 లక్షణాలు ఏంటంటే దైవజనులు దేవదాసయ్య గారు 4 మాటలు చెప్పారు. ఉపవాసము చేసిన స్త్రీ అన్నారు. ఎవరంట? ఉపవాసము చేసిన స్త్రీ అన్న. రెండో మాట బోధించే స్త్రీ అన్నారు. బోధించే స్త్రీ. మూడో మాట ప్రార్థించే స్త్రీ అన్నారు. ఏం చేస్తుంది? ఉపవాసం ఉండి ప్రార్థించే స్త్రీ అన్నారు. ప్రవక్తి అయిన స్త్రీ అని చెప్పారు. అమ్మ నాలుగో లక్షణం ఏంటి? ప్రవక్తి అయిన స్త్రీ అని చెప్తూ అన్న ఎంతో ధన్యురాలు అన్నారు. అన్న ఎవరంట? ఎంతో ధన్యురాలు. కనుక ఆమె 3 పనులు ఏంటంటే ఉపవాసం. ఆమె చేసిన 3 గొప్ప పనులు ఉపవాసం, రెండవది ప్రార్థన, మూడవది సేవ. చెప్తారా? అందరికి అర్థమవుతుందా? అన్న చేసిన 3 పనులు ఏంటంటే ఉపవాసము, ప్రార్థన, సేవ. కనుక అన్నాకు 2 ఉపవాసము చేసే పని ఉంది, సేవ చేసే పని ఉంది అన్నాకు. అమ్మ ఏం పనులు ఉన్నాయంట? ఉపవాసం చేసే పని, ప్రార్థన చేసే పని. కనుక మీకు కూడా ఏ పనులు ఉండాలి చెప్పండి? ఉపవాసం చేయాలి అన్నావలే. ఉపవాసం ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేసే పని మనం చేయాలి. మూడవది సేవ. ఏం చేయాలి? అన్నావలే సేవ చేయాలి. కనుక ఉపవాసానికి మించిన పని అమ్మ సేవ, దానికి మించిన పని ప్రార్థన. కనుక ప్రార్థన మనం చెయ్యాలి. కనుక అన్న గురించి దైవజనులు చెప్తూ అవ్వ తిండి మెచ్చుకోదగినది కాదు అన్నారు. అవ్వమ్మ తిండి మెచ్చుకోదగినది కాదు, అన్న ఉపవాసం మెచ్చుకోదగింది అన్నారు. అమ్మ అవ్వమ్మ తిండి అర్థమవుతుందా? అవ్వమ్మ తిండి మెచ్చుకోదగినది కాదు, అన్న ఉపవాసం మెచ్చుకోదగినది. కనుక అవ్వమ్మ తిండి శోధనలో పడిపోయింది. దేవుడు తినవద్దన్న పండు తిన్నారు. కనుక అన్న తిండే మానేసింది. అమ్మ ఇద్దరికి ఎంత తేడా ఉందో చూడండి. అన్న
తిండే మానేసింది. కనుక అన్నాలో ఉన్న గొప్ప లక్షణాలు కనుక 4 విషయాలు ఇందాక చెప్పిన మాటలు 4 విషయాలు అయ్యగారు చెప్పారు. ఒకటి ఉపవాసం చేయుట. ఏం చేస్తుంది? ఉపవాసము చేయుట. 2 ప్రార్థించుట. ఏం చేస్తుంది ఇంకా? ప్రార్థించుట. మూడవది ఉపవాసం ఉండి పగలు ప్రార్థన చేయుట. ఉపవాసం ఉండి ఏం చేస్తుంది? పగలు ప్రార్థన చేయుట. నాలుగో విషయం ఏంటంటే ఉపవాసం ఉండి రాత్రి ప్రార్థన చేయుట. రాత్రి కూడా ఏం చేస్తుంది అమ్మ? ప్రార్థన చేస్తుంది. కనుక మీకు కూడా ఉదయం రాత్రి మీరు కూడా మీకేం జరుగుతున్నాయి? ఈ కోటాలు జరుగుతున్నాయి. మీరు ఉదయం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రాత్రి కూడా అన్నావలే ప్రార్థన చేయాలి. అందుకే ఈమె ఆషేరు గోత్రానికే రాణి అయిందంట. ఏమైపోయింది? ఆషేరు గోత్రానికే రాణి రాణి అయిందంట. కనుక దేవుని బిడ్డలారా, మీకు ఇందాక కొన్ని మాటలు చెప్పాను. ఉపవాసము అంటే 1953 సంవత్సరంలో 10వ తారీఖు 10వ నెల 14వ తారీఖు దేవదాసయ్య గారు చెప్పారు. ఆ వేళ దేవునితో తప్ప మనిషితో మాట్లాడకూడదు అన్నారు. అమ్మ చెప్పండి, ఉపవాసము అంటే దైవజనులు ఏం చెప్పారంటే ఆ వేళ దేవునితో తప్ప మనిషితో మాట్లాడకూడదు అన్నారు. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చెయ్యాలి? ఎవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడాలి. మనిషితో ఏం చేయకూడదంట? మాట్లాడకూడదు. చాలా మంది దేవునితో తప్ప మనిషితో మాట్లాడుతూ ఉంటారు. కనుక మనం అలా ఉండకూడదు. దైవజనులు చెప్పిన మాట మనం పాటించాలి ఉపవాసం ఉన్నప్పుడు. కనుక ఆ రోజు 4 విషయాలు చెప్పారు. ఉపవాసము అంటే ఆహారము, నిద్ర, ఆహారము, నీరు, నిద్ర, సంభాషణ లేకుండా చేసుకొనుట అన్నారు. అమ్మ ఉపవాసం అంటే ఏం చెప్పండి? 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఆహారము, నీరు, నిద్ర, సంభాషణ మొదలగునవి లేకుండా చేసుకొనుట ఉపవాసం అన్నారు. కనుక మనందరం కూడా ఉపవాసం ఉండాలి. అందుకే అయ్యగారు చెప్తూ ఉపవాసం ఉంటే ఉపవాస ప్రార్థనలో ఏకీభవిస్తే ఉపకారములు ఉంటాయి అన్నారు. ఏముంటాయంట? ఉపకారములు. ఉపవాస ప్రార్థనలో ఏకీభవిస్తే ఉపకారాలు పొందుతారు. కనుక ఉపవాస ప్రార్థనకు వస్తే మనకేమున్నాయి అమ్మ? ఉపకారములు. దేవుడు మనకి అనేక మేళ్ళు చేస్తాడు. కనుక అందుకే దైవజనులు చెప్తూ ఒక ముఖ్యమైన మాట చెప్పారు. దేనికి లొంగని కష్టము ఉపవాసమునకు లొంగును అన్నారు. చెప్తారా? దేనికి లొంగని కష్టము ఉపవాసమునకు లొంగును అన్నారు. మీకు కష్టాలు పోవటం లేదంటే వెంటనే ఏం చేయాలి అమ్మా? దేనికి లొంగని కష్టం ఉపవాసమునకు లొంగును అని చెప్పారు. కనుక ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కనుక అందుకే దైవజనులు చెప్తూ పాపము చేస్తూ ఉపవాసమున్న ఫలితం ఉండదు అన్నారు. అమ్మ ఉపవాసము ఉన్నా కూడా కొంతమందికి ఫలితం రాదు. ఎందుకు రాదు? పాపము చేస్తూ ఉపవాసమున్న ఫలితము ఉండదు అని చెప్పారు. కనుక ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? మన పాపములు ఒప్పుకోవాలి. కనుక యెజ్రా గ్రంథములో ఒక జాము సేపు
పాపములు ఒప్పుకున్నారంట. ఉపవాసం ఉండి ఏం చేశారంట, ఒక జాము సేపు పాపములు ఒప్పుకున్నారంట. ఒక జాము సేపు బైబిల్ చదివారట. అమ్మ, ఎంతసేపు చదివారు చెప్పండి? జాము ఒక జాము అంటే ఎంత సమయం అమ్మ? 1 గంట, 2 గంటల? ఒక జాము అంటే ఒక జాము సేపు వారు ఏం చేశారు? పాపములే ఒప్పుకున్నారంట. ఒక జాము సేపు బైబిలు గ్రంథాన్ని చదివారు. కనుక మనం కూడా ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? మన పాపములు ఒప్పుకోవాలి. కనుక పాపములు ఒప్పుకోవాలి ఉపవాసం ఉన్నప్పుడు. కనుక యెజ్రా గ్రంథములో ఈ మాటలన్నీ మనం చూడగలం. ముందుగా వాక్యంలో మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తాను. ఎంతమంది భక్తులు ఉపవాసం ఉన్నారో ఈరోజు కొన్ని విషయాలు మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథములో నుండి దైవజనులు దేవదాసయ్య గారు ఉపవాసము అని చెప్తూ 5 విషయాలు చెప్పారు. అమ్మ, 5 మాటలు చెప్పారు. ఆ 5 మాటలు కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఉపవాసము అంటే 5 మాటలు. ఈ 5 ఉంటేనే అసలైన ఉపవాసం. అమ్మ, ఈ 5 ఉంటేనే శ్రేష్టమైన ఉపవాసం, అసలైన ఉపవాసం. దీనికే ఉపవాస ప్రార్థనని పేరు. ఈ 5 ఉంటేనే. 1, ఆహారం లేకుండుట. అమ్మ, 1 చెప్పండి. ఆహారము లేకుండుట. రెండవది యథావిధిగా మీకు తెలిసిన మాట, మంచి నీళ్ళు లేకుండుట. మూడవది ఇక్కడి నుంచి కొంచెం కష్టమైన మాటలు ఉంటాయి. మానవుల సహవాసము లేకుండా చేయు ఉపవాసం. చెప్పండి, మూడవది ఏంటి? మానవుల సహవాసము లేకుండా చేయు ఉపవాసం. అంటే అయ్యగారు చెప్తూ ఇది మనకి కుదరదు అన్నారు. ఇది అంటే మనకి కుదరదు. ఎక్కువ రోజులైతే అసలే కుదరదు అన్నారు. ఎక్కువ రోజులైతే అసలే కుదరదు అన్నారు. ఏం కుదరదు అమ్మ? మానవుల సహవాసము లేకుండా చేయు ఉపవాసం. కనుక ఉపవాసం ఉన్నప్పుడు ఏముండకూడదు చెప్పండి? ఏముండకూడదు? మానవుల సహవాసం ఉండకూడదు. అందుకే అయ్యగారు మీకు చెప్పే ఉంటారు, దేవదాసయ్య గారి గది బయట ఒక వ్రాత ఉంటుంది. ఏంటా వ్రాత? నీకు మనుషులతో సహవాసం ఎక్కువ, దేవునితో సహవాసం ఎక్కువ అని ఉంటుందంట అయ్యగారి గది బయటే. మనం ఎక్కువగా ఎవరితో సహవాసం చేయాలి చెప్పండి? దేవునితో ఎక్కువ సహవాసం చెయ్యాలి. కనుక ఉపవాసం అంటే ఈ 5 ఉండాలన్నమాట. మానవుల సహవాసము లేకుండా చేసే ఉపవాసం. కనుక మన బైబిల్ మిషన్ పితరులు చెప్పేవారు ఏమనేవారంటే, సేవకునికి సంఘ సహవాసము కన్నా దైవ సహవాసమే ఎక్కువగా ఉండాలని చెప్పేవారు. అమ్మ, ఏముండాలంట? సేవకులమైన మాకు సంఘ సహవాసము కన్నా దైవ సహవాసం ఎక్కువగా ఉండాలి అని చెప్పారు. కనుక మీకు చెప్పిన మాట ఏంటి దైవజనులు? మానవుల సహవాసం కన్నా దేవునితో ఎక్కువ సహవాసం చెయ్యాలి. అలాగే 4వ మాట ఏంటంటే విసర్జనోపవాసం. అమ్మ, ఏం చెప్పండి? విసర్జనోపవాసం అంటే మన చుట్టూ తిరిగే కుక్క, పిల్లి మొదలగు పిచాచి దండు తట్టు చూడకుండా చేసే ఉపవాసం. మన చుట్టూ తిరిగే కుక్క,
పిల్లి వీటి మొదలగు పిచాచి దండు తట్టు కూడా చూడకుండా చేసే ఉపవాసం. దీనిని ఏమంటారు? విసర్జనోపవాసం. అమ్మ, ఏ ఉపవాసం చెప్పండి? విసర్జనోపవాసం. అలాగే ఐదవ మాట ఏంటంటే, పరలోకపు తలంపు కలిగి తండ్రి తట్టు చూచే ఉపవాసం. పరలోకపు తలంపు కలిగి తండ్రి తట్టు చూచే ఉపవాసం. కనుక ఈ 5 లక్షణాలు ఉన్న ప్రార్థనకే ఉపవాస ప్రార్థన అని పేరు. ఈ 5 లక్షణాలు ఉంటేనే ఏం పేరంట? ఉపవాస ప్రార్థన అని పేరంట. చెప్తారా 5 లక్షణాలు? అమ్మ, గుర్తున్నాయా? ఒకటి చెప్పండి. ఆహారం లేకుండుట. రెండవది మంచినీళ్ళు లేకుండుట. మూడవది మానవుల సహవాసము లేకుండా చేయు ఉపవాసం. నాలుగవది ఏంటి? విసర్జనోపవాసం. అంటే మన చుట్టూ తిరిగే వాటి వైపు కూడా చూడకూడదు. అలాగ మనం దేవుని తట్టే చూడాలి. ఏలియా గారంట ఉపవాసం ఉన్నప్పుడు అరణ్యము చూడలేదంట. అరణ్యములో నడుస్తున్నారు, రేయింబవళ్ళు నడిచారు, కానీ ఏం చూడలేదు? మృగములు చూడలేదు, రాళ్ళు చూడలేదు, చీకటి చూడలేదు. దేవుని వంకే చూస్తూ నడిచారంట. అమ్మ, ఎవరి వంక చూచారు? దేవుని వంకే చూచి నడిచారు. ఉపవాసం ఉన్నారు. మనం కూడా ఉపవాసం ఉన్నప్పుడు దేవుని వంకే చూడాలి, దేవుని తలంపే ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, అలాగూ మనందరం కూడా ఏలియా గారిలాగా ఉపవాసం ఉండాలి, మోషే గారిలాగా ఉపవాసం ఉండాలి. కనుక మోషే గారు ఏం చేశారు? ఉపవాసం ఉన్నప్పుడు చిన్న కాని తలంపు కూడా రాలేదు. ఏం రాలేదు చెప్పండి? చిన్న కాని తలంపు కూడా రాలేదు. వస్తే ఏమైపోయేవారంట? దూది వలె కాలిపోయేవారు. కనుక అలా ఉపవాసం ఉన్నారు మోషే గారు. కనుక మీ అందరికీ తెలిసిన మాటే, మోషే ఉపవాసం మన ఊహకు మించింది. అమ్మా చెప్పండి, మన ఊహకు మించింది అన్నారు దేవదాసయ్య గారు. మన ఊహకే మించిందంట. 40 రోజులు ఉపవాసం ఉన్నారు, మన ఊహకు మించింది అన్నారు. ఏలియా ఉపవాసం మన శక్తికి మించింది, మన శక్తికి మించింది. ఉపవాసం ఉండి ఏలియా గారు మరీ అసాధ్యుడు అని కూడా అయ్యగారు వాడారు. ఎందుకంటే ఉపవాసం ఉండి నడవటం కష్టమా సులభమా చెప్పండి? ఉపవాసం ఉండి కూర్చోవటం కష్టమా, నడవటం కష్టమా? రెండు కష్టమేనంటారా? ఉపవాసం ఉండి రేయింబవళ్ళు నడిచారు ఏలియా గారు. కనుక మనందరం కూడా మోషే గారిలాగా ఉపవాసం ఉండాలి. అంటే కఠినోపవాసం అని చెప్పలేదు ప్రభువారు. ఏం చెప్పలేదు? కఠినోపవాసం ఉండవని చెప్పలేదు. సుఖోపవాసం ఉండండి అని కూడా దైవజనులు చెప్పారు. కనుక ఈరోజు మనందరం కూడా భక్తులైన వారు ఎలా ఉపవాసం ఉన్నారో, ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నారో మనందరం కూడా ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథము, భక్తులైన దానియేలు గారు రాసిన గ్రంథం 10వ అధ్యాయములో 3వ వచనం నుండి మీరు చూస్తే 21 దినములు ఉపవాసం ఉన్నారు. అమ్మ, దానియేలు గారట ఎన్ని దినములు? అమ్మ చెప్పండి, ఎన్ని దినములంట? 21 దినములు ఉపవాసం ఉన్నారు. 3వ వచనం నుండి మీరు గమనిస్తే
3 వారములు గడుచు వరకు నేను సంతోషంగా భోజనము చేయక ఉంటిని. మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు. కనుక దానియేలు గారు ఉపవాసం ఎన్ని దినాలంట? 21 దినములు 3 వారాలు ఉపవాసం ఉన్నారంట. ఎన్ని రోజులు చెప్పండి? 3 వారాలు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఏం చేయలేదు అంటే 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. ఎలా ఉన్నారంటే దానియేలు గారు దుఃఖప్రాప్తుడనైతిని అని రాశారు. ఇంకా మీరు చూస్తే 3 వారాలు గడుచు వరకు నేను భోజనం చేయలేదు, సంతోషంగా భోజనము చేయలేక ఉంటిని. మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములను చేసుకొనలేదు. కనుక దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలోనే ఉన్నారంట. ఎక్కడున్నారు? దేవుని పాదాల దగ్గరే ఉన్నారు ఉపవాసం ఉన్నప్పుడు. కనుక మనం ముందు మీకు చెప్పాను కదా, ఉపవాసం అంటే ఆహారం మాని పనులు తగ్గించుకొని. పనులు ఏం చేయాలి? అన్ని పనులు చేసుకొని ఉపవాస ప్రార్థనకి ఆలస్యంగా వస్తే ఏం మానుకోవాలి? ఉపవాసం ఉన్నప్పుడు పనులు మానుకోవాలి. అయ్యగారు మాట, ఉపవాసం ఉన్నప్పుడు ఆహారం మాని, ఆహారం లేకుండా పనులు మాని ఎక్కువ సమయం ఎక్కడ ఉండాలి? దానియేలు గారిలాగా ప్రార్థనలో, దైవ సన్నిధిలో ఉండాలి. కనుక 5వ వచనం, నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడు. ఉపవాసం ఉండి ఏం చేశారంట? దైవ సన్నిధిలో ఉండగా కన్నులెత్తి చూడగా ఒకరు కనబడ్డారు. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. కనుక ఉపవాసం ఉన్నప్పుడు మనం కూడా దేవుని చూడాలి. ఏం చూడాలి చెప్పండి? దేవుని చూడాలి, దేవదూతలను చూడాలి, పరలోక పరిశుద్ధులను చూడాలి. కనుక 8వ వచనం, నేను ఒంటరిన ఈ గొప్ప దర్శనమును చూచితిని. ఉపవాసం ఉండి ఏం చూశారంట? దర్శనాలు చూశారు. మీరు కూడా ఏం చూడాలి చెప్పండి? ఉపవాసం ఉండి మీరందరూ దర్శనాలు చూచి మీరందరూ దేవుని మహిమపరచాలి. ఉపవాస ప్రార్థనలో మేము ఈ దర్శనం చూచాము, దేవుడు కనబడ్డారు, దేవుడు మాట్లాడారు అని మీరు దేవుని మహిమపరచాలి సాక్ష్యం చెప్పి. నేను ఒంటరిన ఈ గొప్ప దర్శనమును చూచితిని. కనుక అలాగ మనం కూడా గొప్ప దర్శనాలు చూడాలి. కనుక 9వ వచనంలో, నేను అతని మాటలు వింటిని. దేవుని స్వరము మనం కూడా వినాలి. ఉపవాసం ఉండి దర్శనం చూడాలి, దేవుని స్వరము వినాలి. అలాగే అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి, స్వరం వినగానే నేలను సాగిలపడ్డారు, సాష్టాంగపడ్డారు. గాఢ నిద్ర పొందిన వాడనైతిని. అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను, అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి ఒక మాట అన్నారు, దానియేలు నీవు బహుప్రియుడవు అన్నారంట. ఏమన్నారు? నీవు బహుప్రియుడవు అన్నారు. కనుక ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నారు చెప్పండి? 21 దినాలు ఉపవాసం ఉన్నారు. అలాగే బైబిల్లో కొంతమంది భక్తులను మీకు నేను జ్ఞాపకం చేస్తాను.
వాక్యంలో మీరు చూస్తే ఎస్తేరు గ్రంథములో 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో 3 దినముల ఉపవాసం. ఎన్ని దినములు చెప్పండి అమ్మ? 3 దినములు. ఎస్తేరు, మొర్దెకై, యూదులు ఆ ఉపవాసమున్నారు 3 దినములు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనంలో చదువు. అప్పుడు నీవు పోయి షూషనునందు కనబడిన యూదులనందరిని సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. కనుక ఎస్తేరు, యూదులైన వారు, మొర్దెకై ఏం చేశారంట? ఉపవాసం ఉన్నారు. ఎన్ని దినాలు చెప్పండి? 3 దినాలు. మోషే గారు ఎన్ని దినములు ఉపవాసం ఉన్నారు? 40 దినాలు. ఏలియా గారు 40 దినాలు ఉపవాసం ఉన్నారు. యేసు ప్రభు వారు కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నారు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఇంకా కొంతమందిని నేను జ్ఞాపకం చేస్తాను. సమూయేలుగా రాసిన 2వ గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసముండిరి. కనుక ఉపవాసము ఎప్పుడు దాకా? 1 దినము ఉపవాసం. ఎన్ని దినములంట చెప్పండి? 1 దినము ఉపవాసము. అలాగే మనం చూస్తే సమూయేలుగా రాసిన 1 గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం నుండి మీరు చూస్తే 7వ అధ్యాయం 6వ వచనం నుండి ఇశ్రాయేలీయులు ఉపవాసం. అమ్మ, ఎవరు ఉపవాసం చెప్పండి? ఇశ్రాయేలీయులు కూడా 1 దినము ఏం చేశారంట? ఉపవాసం ఉన్నారు అని వాక్యములో ఉంది. 7వ అధ్యాయంలో 6వ వచనం నుండి మీరు చూస్తే కనుక ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి ఏం చేశారు? యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొన్నారు. కనుక 1 దినము ఉపవాసం ఇశ్రాయేలీయులు. అలాగే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో 6వ అధ్యాయం 5వ వచనంలో చదవండి. 9వ అధ్యాయం 3 నుంచి మీరు చూస్తే పౌలు గారు చాలా దినములు, ఎన్ని దినములు అక్కడ రాయలేదు కానీ చాలా దినములు ఏం చేశారంట? ఉపవాసం ఉన్నారు. చాలా దినములు ఏం చేశారంట? ఉపవాసం ఉన్నారు. 6వ అధ్యాయంలో 5వ వచనం నుండి. కనుక దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై. కనుక పౌలు గారు ఎన్ని దినములో రాయలేదు కానీ ఉపవాస దీక్ష కలిగి ఉన్నారు. అమ్మ, ఏం కలిగి ఉన్నారు? ఉపవాస దీక్ష కలిగి ఉన్నారు. అపోస్తలుల కార్యాల గ్రంథంలో కూడా పరిశుద్ధుడైన లూకా రాసిన అపోస్తలుల కార్యాల గ్రంథం 27వ అధ్యాయం 33వ వచనంలో 14 దినముల నుండి
ఆ, 14 దినాలు ఉపవాసం. అమ్మ, ఎన్ని దినములంట చెప్పండి? 14 దినములు ఉపవాసం. కనుక తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమి పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకొని ఉన్నారు కనుక ఆహారం పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. కనుక 14 దినములు ఉపవాసం. అలాగే వాక్యంలో మనం చూస్తే భక్తుడైన నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయంలో కూడా 4వ వచనంలో, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. నెహెమ్యా గారు కొన్ని దినములు ఏం చేశారంట? యెరూషలేము పట్టణం పాడైందని ఏం చేశారంట? గుమ్మాలు పడద్రోయబడ్డాయని ఉపవాసం ఉన్నారంట. కొన్ని దినములు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి ఏం చేశారంట? ఉపవాసం ఉండి ఏం చేశారు నెహెమ్యా గారు? దుఃఖముతో ఉపవాసం ఉండి విజ్ఞాపన చేశారు. మీరు కూడా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఉపవాసం ఉండి విజ్ఞాపన చేయాలి. అందుకే పెళ్లి కుమార్తె గుణములు అని దైవజనులు దేవదాసయ్య గారు కొన్ని చెప్పారు. పెళ్లి కుమార్తె గుణములు అని కొన్ని గుణములు కలిగి ఉండాలి అని చెప్పారు. అందులో ఒక గుణం ఏంటంటే ఇతరులకు దీవెనగా ఉండే గుణము. అమ్మ చెప్పండి, ఇతరులకు దీవెనగా ఉండే గుణము మనం కలిగి ఉండాలి. అమ్మ, ఏం కలిగి ఉండాలి చెప్తారా? ఇతరులకు దీవెనగా ఉండే గుణము. ఇంకో మాట, ఇతరుల కొరకు ప్రార్థించే గుణము. ఇతరుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కనుక ఉపవాసం ఉండి మీరు ఏం చేయాలి చెప్పండి? విజ్ఞాపన చేయాలి. అనేకుల కొరకు ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. ఇతరుల కొరకు ప్రార్థించే గుణము పెళ్లి కుమార్తె కలిగి ఉండాలి. అలాగే మరొక గుణము చెప్పారు, స్తుతించే గుణము కలిగి ఉండాలి. అమ్మ, ఏ గుణం చెప్పండి? స్తుతించే గుణం ఉండాలి. మనందరికీ ఇప్పుడు నేను చెప్పే గుణములన్నీ కలిగి ఉండాలి. స్తుతించే గుణము. అలాగే మరొక గుణం ఏంటంటే పాపమును జయించే గుణము అన్నారు. పాపమును జయించే గుణం ఉండాలి పెళ్లి కుమార్తెకి. అలాగే పెళ్లి కుమార్తెకు మరొక గుణం, పాపమునకు లొంగని గుణం ఉండాలి. అమ్మ, ఏ గుణం చెప్పండి? పాపమునకు లొంగని గుణం ఉండాలి. అలాగే మరొక గుణం ఏంటంటే, మరొక గుణము క్షమాపణ గుణం ఉండాలి. పెళ్లి కుమార్తెకి ఇవన్నీ ఉండాలి. ఇతరుల కొరకు ప్రార్థించే గుణము అని చెప్పటానికి మీకు ఇన్ని విషయాలు నేను జ్ఞాపకం చేశాను. నెహెమ్యా గారు ఏం చేశారు చెప్పండి? అమ్మ, ఉపవాసం ఉండి దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు దుఃఖంతో ప్రార్థన చేశారు. ఎలా ప్రార్థన చేశారు చెప్పండి? మనం కూడా ఎలా ప్రార్థన చేయాలి? ఉపవాసం ఉండి మనం కూడా కన్నీటితో ప్రార్థన చేయాలి. కనుక కన్నీరు ఏమైద్దంట అమ్మ? కన్నీరు ఏమైద్ది? పన్నీరు అయ్యిద్ది అన్నారు అయ్యగారు. కన్నీరు ఏమైద్దంట? పన్నీరు అయ్యిద్దంట. అలాగే కన్నీటితో కడిగిన ముఖం దేవునికి అందముగా కనిపిస్తుంది అన్నారు ఒక భక్తుడు. దేవునికి మన ముఖం ఎలా కనపడాలా అమ్మ చెప్పండి? ఎలా కనపడాలంట? కన్నీటితో కడిగిన ముఖమట దేవునికి అందముగా కనిపిస్తుంది. మన ముఖం
దేవునికి అందంగా కనిపించాలంటే మనం ఏం చేయాలా అమ్మ? కన్నీటితో మన ముఖం ఆ, కడగబడాలి, కన్నీటితో ఉండాలి. అలాగే దేవుని బిడ్డలారా, ఇక్కడ నెహెమ్యా గారు కన్నీటితో దేవుని ఎదుట విజ్ఞాపన చేశారు. కనుక ఉపవాసం ఉన్నారు, కొన్ని దినములు ఉపవాసం ఉన్నారు. యోనా గ్రంథములో కూడా మూడవ అధ్యాయం 6వ వచనం. యోనా గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనంలో కూడా చదవండి అమ్మ. సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. కనుక రాజు కూడా ఏం చేశాడంట? రాజవస్త్రాలు తీసేశాడు. ఇంకా ఏ వస్త్రం ధరించారంట? గోనె పట్ట కట్టుకున్నాడు. ఎక్కడ కూర్చున్నాడంట? బూడిదలో కూర్చున్నారంట. నినివే పట్టణస్థులు కూడా ఏం చేశారు అమ్మ? అందరూ కూడా ఉపవాసం ఉన్నారంట. యోనా గ్రంథంలో ఈ మాటలన్నీ మనం చూడగలం. అందరూ ఉపవాసం ఉండి అందరూ కూడా కన్నీరు విడిచారు, పశ్చాత్తాపపడ్డారు. అందుకే దేవుడు వారిని క్షమించారు, దేవుడు వారిని క్షమించారనే వాక్యంలో యోనా గ్రంథం 3వ అధ్యాయంలో మనందరం కూడా చూడగలం. కనుక నినివే పట్టణస్థులు కూడా ఉపవాసం ఉన్నారు. కనుక మనం కూడా ఎన్ని దినముల ఉపవాసం అమ్మా? 3 దినముల ఉపవాసం. ఎజ్రా గ్రంథం మీరు చూస్తే 10వ అధ్యాయం 6వ వచనం ఒకసారి గమనిద్దాం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను. ఎజ్రా గారు కూడా ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు. కనుక ఉపవాసం ఉన్నారంట. కనుక ఉపవాసం ఉండి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించారంట. అమ్మా, ఇతరుల అపరాధములను బట్టి ఏం చేశారంట? దుఃఖించాడు. భోజనమైన పానమైన చేయకుండెను. భోజనం చేయలేదు, మంచినీళ్ళు త్రాగలేదు. ఎజ్రా గారు చేసిన ఉపవాసం. కనుక మనం కూడా ఉపవాస ప్రార్థన చేయాలి. అలాగే ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయంలో కూడా 21వ వచనంలో అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని కనుక ఉపవాసం ఉన్నారు. యోధా వారు కూడా ఉపవాసం ఉన్నారు. వాక్యం 21వ వచనంలో. కనుక యోధా వారందరూ ఏం చేశారంట? దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించి తిని ఉపవాసం. కనుక మనం కూడా మీరు కూడా ఉపవాస ప్రార్థనలో చేస్తున్నారు కనుక చాలా సంతోషం. ఈరోజు ఉపవాస ప్రార్థన వల్ల ఏం జరుగుతాయంటే, ఉపవాస ప్రార్థన టెలిగ్రాము వంటిది. అమ్మ చెప్పండి, ఉపవాస ప్రార్థన ఎలాంటిది? అందరు చెప్పాలి. టెలిగ్రాము వంటిది. ఉత్తరం ముందెళ్ళిద్దా, టెలిగ్రామ్ ముందెళ్ళిద్దా? అమ్మా, ఉత్తరం కొన్ని రోజులు పడితే టెలిగ్రాము కొన్ని గంటల్లో వెళ్ళింది.
కానీ ఉపవాస ప్రార్థన ఎలాంటిదంట? టెలిగ్రాము వంటిది. ఉపవాసం అంటే దైవజనులు మరొక అర్థం కూడా చెప్పారు. ఉప అంటే దేవునికి దగ్గరగా. ఉప అంటే ఏంటి? దేవునికి దగ్గరగా. వాసము అంటే నివసించుట. వాసము అంటే నివసించుట. ఇప్పుడు చెప్పండి, ఉపవాసం అంటే ఏంటి? అందరు చెప్పాలి. దేవునికి దగ్గరగా నివసించుట. అందరు చెప్తారా? దేవునికి దగ్గరగా నివసించుట. కనుక భక్తులైన వారు ఎలా ఉపవాసం ఉన్నారో మీకు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి మార్కు గారు రాసిన సువార్త 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఒకటి, దెయ్యములపై విజయం పొందుటకు ఉపవాసం. వింటున్నారా అందరమ్మ? ఉపవాసం దెయ్యములపై, సాతానుపై విజయం పొందుటకు ఉపవాసం. యేసు ప్రభు చెప్పారు. ఏం చెప్పారు? ఈ విధమైనది వదిలిపోవాలంటే ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. వింటున్నారా అందరమ్మ? ఉపవాస ప్రార్థన అసాధ్యమైన కార్యాలు సాధ్యమవుతాయి. చెప్పండి, ఏమవుతాయి చెప్పండి? అసాధ్యమైన కార్యాలు సాధ్యం అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. కనుక ఉపవాస ప్రార్థన చేస్తే ఏమవుతాయి? అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యమైపోతాయి. కనుక అందరూ ఉపవాసం ఉంటున్నారా? అందరు చెప్పండి, ఉపవాస ప్రార్థన అందరూ ఉపవాసం ఉండి బలంగా ప్రార్థన చేయాలి. సాతానుపై విజయం పొందుటకు ఉపవాసం. మొదటి మాట. ఎందుకొరకు ఉపవాసం ఉండాలంట? సాతానుపై విజయం పొందుటకు మనందరం ఏం చేద్దాం? ఉపవాస ప్రార్థన చేద్దాం. అలాగే మరొక మాట మనం చూస్తే, కష్టములు కలిగినప్పుడు ఉపవాసం ఉన్నారు. కష్టములు కలిగినప్పుడు అపోస్తలుల కార్యాల గ్రంథం 27వ అధ్యాయం 9వ వచనం ఇందా మనం చదువుకున్నాం. కష్టములు కలిగినప్పుడు ఏం చేశారంట? పౌలు గారు ఉపవాసం ఉన్నారు. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏం చేద్దాం? అమ్మ చెప్పండి, ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలి? కష్ట నివారణ కొరకు ఉపవాస ప్రార్థన చేయాలి. అందరు గమనిస్తున్నారా? సాతానుపై విజయం పొందుటకు మనం ఉపవాసం ఉండాలి. రెండవ మాట ఏంటి? కష్టములు కలిగినప్పుడు మనందరం ఏం చేయాలి? ఉపవాసం ప్రార్థన చేయాలి. అలాగే మరొక మాట, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం చూడండి, 7వ వచనం. 1వ అధ్యాయం. ఎల్కానా అన్నా చేసిందంట అక్కరలు తీరుటకు ఉపవాసం. అన్న చెప్తారా? 3వ మాట. ఎందుకు ఉపవాసం ఉండాలో నేను చెప్పి ముగిస్తాను. అక్కరలు తీరుటకు ఉపవాసం. కనుక మీరు వాక్యంలో చూస్తే సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో అన్నాకు బిడ్డలు లేరు. ఎవరు లేరంట? బిడ్డలు లేరు. గనక అన్న ఏం చేస్తుంది? 7వ వచనం, ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయిచునుండగా అన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించింది. గనక ఆమె భోజనం చెయ్యక ఏడ్చుచు వచ్చెను. భోజనం చేయట్లేదంట అన్న. ఏం చేస్తుంది?
ఇంకా మీరు వాక్యంలో చూస్తే ఎల్కానా అడుగుతాడు, అన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగింది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? కనుక అన్న 10వ వచనంలో కూడా షీలోహు మందిరములోకి వెళ్ళి బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. కనుక అన్నా ప్రార్థన, దైవజనులు అన్నారు, అన్నా ప్రార్థన ఏలీకి వినబడలేదు, దేవునికి వినబడింది అన్నారు. అన్నా ప్రార్థన ఎవరికి వినబడిందంట? ఎవరికి వినబడలేదు? ఏలీకి, యాజకుడైన ఏలీకి వినబడలేదంట. ఎవరికి వినబడింది? దేవునికి వినబడింది. ఏలీ ఏమనుకుంటున్నాడు? ఆమె మత్తురాలనుకుంటున్నాడు. ఆమె ప్రార్థన చేస్తుంది కానీ మాట బయటకి రావటంలా, పెదవులు మాత్రం కదులుతున్నాయి. కనుక అయ్యగారు దైవజనులు చెప్పారు, అన్నా అంత ప్రార్థన చేయకపోతే సమూయేలంత భక్తుడు కాడు అన్నారు. అందరికి మరణాత. అన్నా అంత ప్రార్థన చేయకపోతే సమూయేలు అంత భక్తుడుగా లేడంట. సమూయేలు గారు అంత భక్తుడయ్యాడంటే అన్న ఏం చేసింది? ఎంతో కన్నీటి ప్రార్థన చేసింది. మీ పిల్లలు కూడా భక్తులు కావాలంటే మీరేం చేయాలి? మీరు కూడా అన్నాలాగా అంత కన్నీటి ప్రార్థన చేయాలి. మీ అందరికి తెలిసిన మాటే కదా. ఏం అన్న, తల్లి ప్రార్థన బిడ్డలకు కంచె. చెప్పండి, తల్లి ప్రార్థన బిడ్డలకు కంచె వంటిది అన్నారు. కనుక అన్న అంత ప్రార్థన చేయకపోతే సమూయేలు అంత భక్తుడు కాలేడు. ఇంకో మాట చెప్పారు, మనం 2వ రాకడలో వెళ్ళాలంటే అన్న అంత ప్రార్థన చేయాలి అన్నారు. 2వ రాకడలో మనం వెళ్ళాలంటే ఏం చేయాలి? హన్నా వలె మనం కూడా ప్రార్థన చేయాలి. అమ్మ, 2వ రాకడలో వెళ్ళాలంటే మనందరం ఏం చేయాలి? హన్నా వలె ప్రార్థన చేయాలి. కనుక అక్కరలు తీరుటకు ఉపవాసం. అక్కరలు తీరుటకు ఉపవాసం. మీ అక్కరలన్నీ తీరాలంటే ఏం చేయాలి? అమ్మా చెప్పండి. మీ అక్కరలను తీరాలంటే ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన. ఉపవాసం ఉండాలి. ఉపవాస ప్రార్థనలు ఏకీభవించాలి. అలాగే ఇప్పుడు దాకా 3 విషయాలు చెప్పాడు. సాతానుపై జయం పొందుటకు ఉపవాసం. కష్టము కలిగినప్పుడు పౌలు గారు చేశారు ఉపవాసం. కష్ట నివారణ కోసం ఉపవాసం చేయాలి. అక్కరలు తీరుటకు ఉపవాసం. అపాయం వచ్చినప్పుడు ఉపవాసం. ఎవరు చేశారు? ఎస్తేరు గారు చేశారు. అపాయం వచ్చినప్పుడు ఉపవాసం. ఇందా చదివారు కదా, ఎస్తేరు గ్రంథం 4:16లో అపాయం వచ్చినప్పుడు ఏం చేసిందంట? ఉపాయంగా ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్నప్పుడు ఏమైంది? ఏమైపోయింది? మరణం కొట్టివేయబడింది. ఏం కొట్టివేయబడిందంట? మరణం కొట్టివేయబడింది. దేవుడు యూదులందరికీ క్షేమం ఇచ్చారు. కనుక ఉపవాసం, అపాయం ఉన్నప్పుడు ఎస్తేరమ్మ ఏం చేసిందంట? ఉపవాసం ఉంది. మనం కూడా ఏదైనా అపాయం రాకుండా కూడా ఉపవాసం చేయొచ్చు. అపాయం వచ్చినప్పుడు అపాయం తొలగిపోవుటకు ఏం చేయాలి? మనం కూడా ఉపవాసం చేయాలి. అలాగే ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో అవసరమైనప్పుడు ఎజ్రా గారు, ఆయనతో ఉన్నవారు ఉపవాసం ఉన్నారు. ఎప్పుడు చెప్పండి? అవసరము ఉన్నప్పుడు. కనుక ఉపవాస ప్రార్థన మనకు చాలా అవసరం. ఏం అవసరం చెప్పండి? ఉపవాస ప్రార్థన చాలా ముఖ్యం.
కనుక అవసరం ఉన్నప్పుడు ఏం చేశారంట? ఉపవాసం ఉన్నారు. 8వ అధ్యాయం 21వ వచనం మనం చదువుకున్నాం. అవసరం ఉన్నప్పుడు ఆ ఉపవాసం ఉన్నారు. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని, మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని. ఉపవాసం అవసరమైనప్పుడు ఆయనతో ఉన్నవారు ఎజ్రా గారు ఉపవాసం ఉన్నారు. అలాగే పరిశుద్ధ గ్రంథములో సమూయేలు గారు లేదా అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. 9వ అధ్యాయం 27వ వచనం. చదవండి. గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. కనుక పౌలు గారట శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను అన్నారు. కనుక ఉదాహరణకు భర్త చనిపోయేసరికి అన్నాకు 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలంట చెప్పండి? 20 సంవత్సరాలు భర్త చనిపోయేసరికి. ఎన్ని సంవత్సరాలు సంసారం చేసింది? 7 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలంట? 7 సంవత్సరాలు. యవ్వన దశలో ఆమె శరీరేచ్ఛలు బంధించుకోవటానికి ఏం చేసిందంట? ఉపవాసం ఉంది. శరీరేచ్ఛలను చంపుకోవటానికి బంధించుటకు ఏం చేసిందంట? ఉపవాసం ఉంది. కనుక శరీరమును నలగొట్టుకొనుట. పౌలు గారు కూడా ఉపవాసం ఉన్నారు. ఉపవాస దీక్ష కలిగిన వారు పౌలు గారు. కనుక పరిశుద్ధత కొరకు ఉపవాసం. చెప్పండి, దేని కొరకు? పరిశుద్ధులుగా జీవించుటకు ఉపవాసం. ఉపవాసం ఉన్నప్పుడు ఎలా జీవించగలరు? పరిశుద్ధముగా జీవించగలరు. అలాగే పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 19వ వచనంలో 17వ అధ్యాయం 19వ వచనంలో తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసు నొద్దకు వచ్చి మేమెందు చేత దానిని వెలగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే. విశ్వాస వృద్ధి కొరకు ఉపవాసం. విశ్వాస వృద్ధి కొరకు మనం ఏం చేయాలి? ఉపవాసం చేయాలి. ముగింపులో 2 మాటలు చెప్పి ముగిస్తాం. విశ్వాస వృద్ధి కోసం మనం ఏం చేయాలి చెప్పండి? అందరూ చెప్పాలి. విశ్వాస వృద్ధి కోసం ఉపవాసం చెయ్యాలి. కనుక అల్ప విశ్వాసం చేత అన్నాడు యేసు ప్రభువారు. మీ విశ్వాసం కూడా వృద్ధి అవ్వాలంటే మనందరం ఉపవాస ప్రార్థన చెయ్యాలి. ఉపవాస ప్రార్థన చేస్తే మన విశ్వాసం ఏమైద్ది? వృద్ధవుతుంది అని మీకు నేను తెలియజేస్తున్నాను. కనుక విశ్వాసం వృద్ధవ్వాలంటే మనం ఉపవాస ప్రార్థన చేయాలి. అందుకే విశ్వాసము వల్ల ఏమి పొందగలము అని అయ్యగారు 10 విషయాలు చెప్పారు. ఆ 10 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. విశ్వాసం వల్ల ఏమి పొందగలము? ఈ 10 విషయాలు జ్ఞాపకం చేస్తాను. పాప క్షమాపణ పొందగలం. ఏం పొందగలం చెప్పండి? పాప క్షమాపణ పొందగలము. ఏముంటే? విశ్వాసం ఉంటే పాప క్షమాపణ పొందగలం. రెండవది, పాపమును జయించే బలం పొందగలం. ఏం పొందగలమంట? పాపమును
జయించే బలము పొందగలమంట. ఏముంటే? విశ్వాసం ఉంటే. మూడవది, వాక్యమును గ్రహించే శక్తిని పొందగలం. వాక్యమును గ్రహించే శక్తిని పొందగలం విశ్వాసం ఉంటే. నాలుగవది, స్తుతించే నైజమును పొందగలం. స్తుతించే నైజమును పొందగలం విశ్వాసం ఉంటే. అలాగే ఐదవది, ఆరో మాట సువార్త ప్రకటించే వాక్కును పొందగలము. సువార్త ప్రకటించే వాక్కును పొందగలం. ఏడవది, దేవుని సహవాసం పొందగలము. దేవుని సహవాసము పొందగలం. ఎనిమిదో మాట, దేవుని ఆత్మను పొందగలం. విశ్వాసము ద్వారా దేవుని ఆత్మను పొందగలం. 9వ మాట, విశ్వాసం ద్వారా రెండవ రాకడలో ఎత్తబడగలము అన్నారు. రెండవ రాకడలో ఎత్తబడగలము. 10వ మాట, మన శరీరాత్మలకు కావలసిన సమస్తమును పొందగలం. శరీరాత్మలకు కావలసిన సమస్తమును పొందగలం. ఏముంటే? విశ్వాసం ఉంటే. కనుక విశ్వాసం వృద్ధి చేసుకోవటానికి మనం ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. కనుక ఉపవాస ప్రార్థన దీక్ష గురించి మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడి కొద్ది మాటలు మన హృదయములో ఫలింపజేసి ఉపవాస ప్రార్థన దీక్ష దేవుడు మనకు దయచేసి మనలను ఆత్మీయ జీవితంలో ఇంకా బలపరుచును గాక. ఆమేన్. తండ్రి, మీకే ప్రణతులు, స్తుతులు. అయ్యా, ఉపవాస ప్రార్థన దీక్ష గురించి కొన్ని మాటలు, దైవజనుని బోధలలో నుంచి కొన్ని మాటలు మాకు తెలియజేశారు. ప్రణతులు, స్తుతులయ్యా. అయ్యా, విశ్వాస వృద్ధి కొరకు, సాతానును జయించుటకు, అయ్యా, కష్ట నివారణ కొరకు, అపాయం వచ్చినప్పుడు అయ్యా భక్తులైన వారు ఉపవాసం ఉన్నారని మాతో మాట్లాడారు. పరిశుద్ధత కొరకు ఉపవాసం అని మాతో మాట్లాడారు. స్తుతులు, స్తోత్రములు. ఉపవాస ప్రార్థన జీవితం మా అందరికీ దయచేసి అయ్యా భక్తుల వలె ఉపవాస ప్రార్థన జీవితం ఇచ్చి మహిమ పొందండి. ఉపవాస కూటాల్లోకి భవిస్తున్న బిడ్డలందరికి ఉపకారములు, మేళ్ళు, దీవెనలు, ధన్యతలు, భాగ్యములు అనుగ్రహించుమని త్వరగా వచ్చుచున్న యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి మరణాత. ఈ శ్రేష్టమైన